టీ ఇంట్లో అయితే కప్పులోనో గ్లాసులోనో తాగుతాం. అదే బయటికెళ్తే దుకాణాల్లో గాజు గ్లాసులు ఇచ్చిన పరిశుభ్రత పేరుతో ప్లాస్టిక్ గ్లాసులోనే తాగుతాం. అలా తాగటం అనారోగ్యకారకమైన తప్పని పరిస్థితి. పైగా పర్యావరణానికి హానికరం. ఇది సరికాదని ఆలోచించిన ఇద్దరు మహిళలు రాగి కప్పుల్లో టీ ఇస్తున్నారు. టీ తాగాక ఆ కప్పుల్ని సైతం తినేయచ్చు. రాజమహేంద్రవరం తారకరామనగర్లోకి వెళ్లగానే క్రంచీ కప్స్ పేరిట ఓ ఇంటికి బోర్డు కనిపిస్తుంది. లోపలికెళ్లి చూడగానే ఓ యంత్రంపై మహిళలు టీ కప్పుల తయారీలో నిమగ్నమై ఉంటారు. అవి టీ, కాఫీ తాగే కప్పులు. కానీ మిగతా వాటికంటే పూర్తి భిన్నమైనవి. ఏంటి ఆ తేడా అనుకుంటున్నారా? ఆరోగ్యం, పర్యావరణ హితమే లక్ష్యంగా వీటిని తయారు చేస్తున్నారు. అది కూడా టీ తాగిన తర్వాత వీటిని ఎంచక్కా తినేయొచ్చు. ఈ తినే రాగి కప్పుల్లో 80 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అత్యధికంగా రాగి పిండి, కాస్త మొక్కజొన్న, బియ్యం పిండితో పాటు కొద్దిగా మైదా, పంచదార లేదా బెల్లం నీరు కలిపిన మిశ్రమాన్ని ఇలా కప్పుల రూపంలో రూపొందిస్తున్నారు. చూడటానికి చాలా గట్టిగా ఉంటాయి. వేడివేడి టీ, కాఫీ వీటిలో పోస్తే అరగంటకు పైగా మెత్తబడకుండా ఉంటాయి. కరోనా సమయంలో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచించినట్టే రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా చర్చించుకున్నారు. నిత్యం టీ తాగే కప్పులు పేపర్తో కాకుండా వినూత్నంగా తయారు చేయలేమా అని ఆలోచించారు మణికుమారి పొన్నాడ, కెజియా హిమబిందు అలమూరి. మణికుమారి ఆర్కిటెక్చర్లో డిప్లొమా చేసి హైదరాబాద్లో మేనేజర్ స్థాయిలో ప్రైవేటు కంపెనీలో సేవలందించారు. కెజియా హిమబిందు నన్నయ్య విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు. వీరి ఆలోచనలో నుంచి వచ్చిందే రాగిపిండితో టీ కప్పుల తయారీ. స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు తమ దగ్గర ఉన్న బంగారు నగలు బ్యాంకులో కుదవపెట్టి 25 లక్షల వరకు పెట్టుబడితో రాగి టీ కప్పుల తయారీ యూనిట్ ప్రారంభించారు. 2022 అక్టోబర్లో ఈ యూనిట్ ప్రారంభమైంది. దీనిని మార్కెటింగ్ చేసుకుని వినియోగదారుల ఆదరణ పొందేందుకు వీరు సుమారు 3 ఏళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మాకు ఈ ఆలోచన 2022లో వచ్చింది సార్. కరోనా తర్వాత చాలామంది హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మనం ఏంటంటే అప్పుడు ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ తీసుకుంటే దీన్ని హెల్తీగా మనం ఉండొచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ కప్పుని తీసుకున్నాము. మనం ఏంటంటే రాగి పిండితో తయారు చేస్తాం సార్ ఈ కప్పు. దీనికి ఇదేంటంటే ఐరన్. మనం చిన్నప్పటి నుంచి రాగి జావ తాగుతూ ఉంటాం కాబట్టి అలాగే కప్పును కూడా ఎందుకు తీసుకోకూడదనే ఉద్దేశంతో మనం ఈ కప్పును తీసుకుని మనం మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2022లో. మనం ఇలా ఇది ఎప్పుడైతే మనం క్రంచీ కప్ స్టార్ట్ చేసామో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మాతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు ఎక్కడైతే స్టాల్స్ పెడుతున్నారో మెప్మా వాళ్ళు కూడా ఎక్కడైతే స్టాల్స్ పెడుతున్నారో అక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము కూడా అక్కడ స్టాల్స్ పెట్టాము. మేము అప్పటి వరకు ఒక 10 మందికి తెలుసు. తర్వాత ఎప్పుడైతే మనం స్టాల్స్ పెట్టడం జరిగిందో రాజమండ్రిలో సగం మందికి మనం తెలిసింది. అలాగే మౌత్ పబ్లిసిటీ అవ్వడం వల్ల వేరే స్టేట్స్ హైదరాబాద్ కానీ లేదంటే చెన్నై, బెంగళూరు వాళ్ళు కూడా మనం కోఆర్డినేట్ అయ్యి మన మార్కెటింగ్ అనేది అలా స్టార్ట్ అయింది సార్. మెయిన్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్కి రీప్లేస్ పేపర్ కప్ వచ్చింది. పేపర్ కప్కి రీప్లేస్మెంట్ మేము ఈ కప్పుని తీసుకొచ్చాం అనమాట. పేపర్ కప్లో టీ తాగుతుంటే క్యాన్సర్ వస్తుందని మనకి ఈ మధ్యకాలంలో బాగా వస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇది తీసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ పర్యావరణాన్ని మేము మా ఆలోచనలో తీసుకొని దాన్ని కూడా మా దృష్టిలో ఉంచుకొని తీసుకున్న కప్ అనమాట ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ రాగి కప్పులు ఆకర్షించాయి. స్థానిక ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ కప్పుల ప్రాధాన్యం గురించి తెలుసుకుని ఈ మహిళలను అభినందించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ్ ధ్రువపత్రం ఇవ్వగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ICAR నిక్రా బెస్ట్ ఇన్నోవేషన్ సర్టిఫికేట్ అందించింది. తర్వాత మనం మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. కలిసిన తర్వాత సార్ బాగా ఇంట్రెస్ట్గా చూపించారు. ఎడిబుల్ కప్స్ ఏంటివి కొత్తగా ఉన్నాయని, మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలని మేము ఇస్తాము అన్నారు. అరకు కాఫీ వాళ్ళతో కూడా టైఅప్ చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో పెడతామని చెప్పారు. మాట్లాడేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటి ఎవరు కోఆర్డినేట్ అవ్వలేదు అనుకునే టైంలో స్వచ్ఛాంధ్ర నుంచి మాకు కాల్ వచ్చింది సార్. పట్టాభి గారు వాళ్ళ టీం మాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత సీఎం గారు మళ్ళీ ఫీడ్బ్యాక్ అడిగారంట. సో వాళ్ళు మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడు నడుస్తుంది సార్. ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మేబీ ఇంకొక 1 మంత్లో మేము అనుకున్నది రీచ్ అవుతాం. సెక్రటరేట్లో కానీ లేదంటే అసెంబ్లీలో కప్పులు పెట్టడం కానీ లేదంటే అరకు కాఫీ వాళ్ళతో టైఅప్ అవ్వడం కానీ.
తయారీ ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిందని 5 ఏళ్లలోపు రాష్ట్రమంతా విస్తరిస్తామనే ధీమాను వీరు వ్యక్తం చేస్తున్నారు. మేము ఇబ్బంది పడ్డాము, ఒక 1 ఇయర్ అలా ఇబ్బంది పడ్డాం. తర్వాత ప్రొడక్షన్ తీసిన తర్వాత ఒక 18,000 కప్పులు అందరికీ మేము ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. శాంపిల్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళతో మెయిల్స్ పెట్టుకుని కాల్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇచ్చిన 18,000 కప్పులు ఇప్పుడు మాకు అవి ఆర్డర్స్ కింద కన్వర్ట్ అయ్యి మేము బిజినెస్ అనేది చేస్తూ జరిగింది. తర్వాత రోజుకి ఒక 4,000 to 5,000 అనేది వస్తున్నాయి. ఏంటంటే రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి సార్. ఆ రిపీటెడ్ ఆర్డర్స్ వచ్చినప్పుడే మాకు ఒక నమ్మకం కలిగింది. మనకి ఇప్పుడు లోకల్గా 10 రూపాయలకే టీ వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనేసరికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు ఇది బాగా ఇప్పుడు నడుస్తుంది. జనాలకు కూడా ఇది బాగా వెళ్తుంది. ఓన్లీ టీ స్టాల్సే కాదు, పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వాళ్ళు కూడా. మేము పెట్టుకున్నదైతే 5 years పెట్టుకున్నాం. ప్రజెంట్ 3rd year కంప్లీట్ అవుతుంది. ఈ 5 years లోపల మేము రీచ్ అవుతాం ఖచ్చితంగా. ఆరోగ్యం పర్యావరణ హితమే లక్ష్యంగా స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. టీ తాగండి కప్పులు తినండి అన్న నినాదంతో 3 ఏళ్లుగా కష్టపడి క్రంచీ కప్స్ తయారు చేస్తున్నారు. మరింతగా వినియోగదారులు ఆదరించాలి, ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు ఈ మహిళా ఎంటర్ప్రెన్యూర్స్. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.